అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా పేరు సూర్యప్రకాష్ అండి. నేను దువ్వాడ నుంచి సేలంకి ట్రావెల్ అవుతున్నాను M2 కోచ్‌లో. అరౌండ్ 12:45 టు 12:50 మధ్యలోని మా కోచే M2 అండ్ B1 కోచ్‌లో ఫైర్ అనేది ఫ్లేర్ అప్ అయింది. ఆ టైంకి మా కోచ్ అంతా కూడాని స్మోక్‌తో బాగా నిండిపోయింది. సో, అందరూ కూడాని అలర్ట్ అయ్యాము. అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడాని మొబిలైజ్ చేసి అందరికీ ఫైర్ అవుతుంది, అందరూ దిగండి అని చెప్పి దిగాము. సో, ప్రెజెంట్ అయితే మా 2 కోచెస్‌లో వాళ్ళకి ఎవరికీ కూడాని ఏ హానికరం కూడాని జరగలేదు. అండ్ ప్రతి ఒక్కరు సేఫ్‌గానే ఉన్నారండి. ఈ ట్రైన్ కూడా టాటానగర్ నుంచి అనర్కులంకి ట్రావెల్ చేస్తుంది. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్లేస్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఈ ట్రైన్ వెళ్తున్నటువంటి సమయంలో అంటే అటు యలమంచిలి రైల్వే స్టేషన్‌కి కొంచెం దూరంలో మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో దీన్ని ఈ మంటలను అయితే గమనించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రయాణికులు అదేవిధంగా లోకో పైలట్ మంటల్ని వెంటనే గమనించినట్టు వెంటనే అటు ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ అయితే నిలుపుదల చేశారు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఆ ట్రైన్కు సంబంధించినటువంటి 2 బోగీలు M1 అదేవిధంగా ఈ B2 బోగీలు అయితే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. రైల్వే పోలీసులతో పాటుగా విజువల్లో మనం చూస్తే అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రస్తుతం ఆ సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటిది అయితే చూడొచ్చు. 2 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంటలు చెలరేగినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి తోడు ముఖ్యంగా పొగ ఒక్కసారిగా అలముకున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అవ్వడం పక్క బోగీల్లోకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకో పైలట్ ట్రైన్ తీసుకుని వచ్చి యలమంచిలి రైల్వే స్టేషన్లో నిలుపుదల చేసినటువంటి వెంటనే మనం చూస్తున్నాం కదా, ఏసీ బోగీస్కి సంబంధించి పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి లోపల ఉన్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. సో ఒక్కసారిగా ప్రయాణికులు మొత్తం అందరినీ కూడా రైల్వే స్టేషన్లో దించినటువంటిది అయితే ఉంది. అయితే సామాన్లు కొంతవరకు ముందస్తుగానే అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో ఎవ్వరికీ ఏ విధమైనటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అంటే 2 బోగీలకు సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే ఈ 2 బోగీల్లోనూ ఒక బోగీలో 82 మంది వరకు ప్రయాణికులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక బోగీలో దాదాపుగా 70 మందికి పైనే ప్రయాణికులు 76 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. B1లో 76 మంది, అదేవిధంగా M2లో 82 మంది ప్రయాణికులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చంద్రశేఖర్ అనే 70 సంవత్సరాల వృద్ధుడు దీనిలో మృతి చెందినట్లుగా, ఈ ప్రయాణంలో అగ్నికి ఆహుతి అయినట్లుగా అంటే రైల్వే పోలీసులు ఇస్తున్నటువంటి వివరాలను బట్టి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అటు రైల్వే అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా అలర్ట్ అవ్వడం, వీళ్ళందరినీ కూడా ట్రైన్లో నుంచి కిందకి దించడం. కొంతసేపు అంటే ఇది ఇంచుమించుగా 12:30 నుంచి 1 గంట ఆ సమయంలో ఈ ప్రమాదం అయితే సంభవించినట్టుగా తెలుస్తుంది. మనము ముందుగా చూస్తే దీని ట్రైన్కి సంబంధించి బోగీల్ని సపరేట్ చేసినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి బోగీలు ప్రస్తుతం ముందుకు రన్ చేస్తున్నారు. ఆ బోగీలు అయితే వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. అంటే ఆ బోగీల్ని ముందుకి ఈ ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి సపరేట్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ వరకు ఉన్నటువంటి బోగీలన్నీ కూడా ఏసీ బోగీలతో పాటుగా రిజర్వేషన్ బోగీలు ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగినట్టు వెంటనే మంటలు చెలరేగి పొగ వచ్చినటువంటి బోగీలు తప్ప మిగిలినటువంటి బోగీలన్నింటినీ కూడా ఈ మొత్తం ఈ సపరేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లు, 25 మందికి పైనే ఫైర్ సిబ్బంది హఠాహుటిన స్పందించడం, ఈ మంటల్ని అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అసలు ఇంత ప్రమాదం జరిగిన తర్వాత సహజంగా లోకో పైలట్ అలర్ట్ కాకుండా ఉండటం అయితే ఒక పెను ప్రమాదమే సంభవించేది. ఎందుకంటే గాఢ నిద్రలో ప్రయాణికులంతా ఉండే సమయం ఇది. అయితే ఇట్లాంటి సమయానికి లోకో పైలట్ అలర్ట్ అవ్వడం, మొత్తం అందరినీ ప్రయాణికుల్ని అలర్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ముందుగా అంటే పొగ బోగిల్లో మొత్తం అలముకున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి ప్రయాణికులు కూడా పక్క ప్రయాణికులందరినీ నిద్రలేపి వాళ్ళ లగేజీలన్నింటినీ కూడా త్వరగా సర్దుకుని ఈ మంటలు వ్యాపించినటువంటి బోగీలు కాకుండా పక్క బోగీల్లోకి వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే వీళ్ళందరినీ దించారు. ప్రస్తుతం ప్రయాణికులందరినీ అంటే ఈ 2 బోగీల్లో ఉన్నటువంటి M1లో ఉన్నటువంటి B1లో ఉన్నటువంటి 82 మందిని, M1లో ఉన్నటువంటి 76 మంది మొత్తం ఈ ప్రయాణికులందరినీ కూడా ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో
సామర్లకోట ఆ రైల్వే స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం చంద్రశేఖర్ అనే వృద్ధుడు ప్రయాణికుడు ఆ ట్రైన్లో సజీవ దహనం అయినట్లుగా తెలిసింది. అతను ఈ ప్రమాదం సంభవిస్తున్నటువంటి సమయంలో తన విజయవాడలో ఉన్నటువంటి సమీప బంధువులకు కూడా ఫోన్ చేసి ఆ రైల్లో మంటలు చెలరేగుతున్నాయి, ఆ పొగ అలముకుంటుంది, కోచ్ అంతా కూడా పొగ వస్తుంది, ఒకసారి ఆ రైల్వే అధికారులకు తెలియజేయమని సంబంధిత అధికారులకు ఎవరికైనా సరే సమాచారం ఇవ్వమని ముందుగా చెప్పినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈ సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దీన్ని కూడా అంటే రైల్వే సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇంచుమించుగా మనం ఒక్కసారి చూస్తే ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే దాదాపుగా 4 నుంచి 5 గంటలు సంభవిస్తుంది. ఇంకా ట్రైన్లో పొగలు అనేవి వస్తున్నాయి. అంటే మంటలు ఇంకా చెలరేగిన దానికి సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే ఆ మంటలను అదుపు చేసినా కూడా ఇంకా కొన్ని చోట్ల ఈ పొగలైతే సంభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులందరికీ ఎట్లాంటి ప్రమాదం జరగకపోవడం అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోలేదని తెలిసినటువంటి నేపథ్యంలో రైల్వే అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చంద్రశేఖర్ అనే ఒక వృద్ధుడు అదే ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతి అయిపోవడం తెలిసిన తర్వాత అటు రైల్వే అధికారులతో పాటుగా మొత్తం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అయితే వీళ్ళందరూ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.